చెప్పండి, ఈరోజు మీరు అంటే ఏది 57 ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఏ విధంగా మీకు అన్యాయం జరుగుతుంది? ఇక్కడ మేము కోరుకునేది ఒకటే, మేము ఎంతనో మాకంత జనాభా నిష్పత్తి ప్రకారంగా మా మా వాటా మాకు దక్కాలనేటువంటి డిమాండ్ తోటి ఇలా దళితులు అనగానే 1-2 కులాలే కాదు, 59 కులాలు ఉన్నాయి. అలా 57 కులాలు అట్టడుగున అణగారిపోయి ఉన్నాయి. వాళ్ళ వాటా వాళ్ళకు మాకు దక్కాలనేటువంటి డిమాండ్తో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు కులగణన అనేటువంటిది తీసుకున్నది ప్రభుత్వం. ఈ కులగణన అనేటువంటిది ఇలా బీసీల కులగణన అనేటువంటిది ఫోకస్ అవుతూ ఉన్నది. మరి ఎస్సీ ఎస్టీల కులగణన కూడా మరి జరగవలసినటువంటి అవసరం ఉన్నది. సో అన్ని వర్గాల కులగణన చేస్తామని అంటున్నారు కాబట్టి కులగణన చేస్తే ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు ఉన్నాయి, వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఇందులో పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మా దాంట్లో ఉన్నటువంటి 57 ఉపకులాల వాళ్ళు కుల ధృవీకరణ పత్రాల ద్వారా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఆర్డీఓ ద్వారా పత్రాలు ఇస్తున్నారు. దాంతో మా దాంట్లో విద్యలో చైతన్యపరంగా అన్ని రకాలుగా వెనుకబడి ఉంటారు కాబట్టి వాళ్ళు చదువుకోలేకపోవడం వల్ల ఆ సర్టిఫికెట్లు పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆర్డీఓ ద్వారా. కాబట్టి ఏదైతే మాలమాదిగలకు తహసీల్దార్ ద్వారా ఇస్తున్నారో అట్లనే అన్ని కులాలకు కూడా దళితులు అన్నాక అందరు దళితులే కాబట్టి దళితులందరికీ ఒకటే స్థాయి అధికారి ద్వారా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. అయితే అందరికీ తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ఏదైతే తప్పుడు ధృవీకరణ పత్రాలు అంటే చాలామంది మా కులాల వాళ్ళు తెలిసి తెలియక అప్పుడు ఆర్డీఓ చుట్టూ తిరగలేక తహసీల్దార్ ఇచ్చినటువంటి మాలమాదిగ సర్టిఫికెట్లు పొందిండ్రు చాలా కులాలు. ఇవాళ చిందోలు కావచ్చు, డక్కలోలు కావచ్చు, మా మోచోలు కావచ్చు, మరి మాంగు మహార్ కులాలు వీళ్ళందరూ కూడా మాలమాదిగ సర్టిఫికెట్లు పొంది మా కులాల ఉనికిని కోల్పోయారు. రెండోది వాళ్ళ కులాల జనాభాను పెంచుకున్నారు. ఇలా మరి రాజకీయ ఉపాధి అవకాశాలు తీసుకున్నట్లయితే ఈ కులాలకు దక్కినేం లేవు. అటు మాలమాదిగలుగా గుర్తింపు పడలేకపోతున్నారు, ఇటు ఉపకులాలుగా గుర్తించబడలేకపోతున్నారు. వాళ్ళ సొంత కుల సంస్కృతిని కూడా కోల్పోతున్నారు. కాబట్టి గతంలో ఏవైతే తప్పుడు పత్రాలు ఇచ్చారో అధికారులు వారందరూ కూడా మరి గతంలో మనకు చట్టంలో అవకాశం ఉన్న విధంగా జియో 5897 ఏదైతే తీసుకొచ్చారో దాని ప్రకారంగా ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కులపత్రాలు ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళ అభివృద్ధి కోసం మరి అందరికీ సమన్వయం జరుగుతలేదు కార్పొరేషన్ ద్వారా అని చెప్పేసి ఈ పార్టీ భావించి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మాదిగ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి సమానంగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. సో దాని గురించి మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పోయిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మేము 22 లక్షల జనాభా 57 కులాలన్నీ కూడా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతునిచ్చి ఇలా గెలుపులో భాగస్వామ్యం కాబట్టి అందులో భాగంగా మేము ఇలా అడుగుతూ ఉన్నాం. మొన్నటి బడ్జెట్లో కూడా ఈ కార్పొరేషన్లో ఊసులేకపోవడం అనేటువంటిది కూడా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా ఈ దళితుల కోసం కేటాయించినటువంటి 21,000 కోట్లలో ఈ ప్రకటించినటువంటి విధంగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఏదైతే జరుగుతూ ఉన్నదో చర్చ, మేము ఢిల్లీకి పోతున్నాం, మేము ఇక్కడ ధర్నాలు చేస్తున్నాము, రాస్తారోకాలు చేస్తున్నాం, ఇవన్నీ చేసేది కూడా ఉపకులాలకు వాటా దక్కలేవు అనే దాని గురించే వర్గీకరణ. ఈ వీళ్ళ ఉనికి లేకుండా ఈ వాదాన్ని అడ్డం పెట్టి 2 కులాలు మాత్రమే ఈ కులాలను అణచివేసే విధంగా చేసి ఈ ఉన్నటువంటి రాజ్యాంగ ఫలాల్లో 2 వర్గాలు తీసుకుపోతున్నారు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ ఉపకులాలు నిజంగా న్యాయం చేయడం కోసం రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఎవరు వాటా వాళ్ళకి దక్కాలని చెప్పిందో ఇలా దాని ప్రకారంగా మా వాటా మాకు దక్కే విధంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టి మా కులాలన్నింటినీ కూడా 57 కులాలను ఏ వర్గంలో చేర్చాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం. దీనిలో భాగంగా రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోపు మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి, లేకపోతే మా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అన్ని జిల్లాల నాయకులు, అన్ని కులాల నాయకులు ఇలా చర్చించుకోవడం జరిగింది. మరి కాలోజీ టీవీ ద్వారా కూడా ఇలా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ముందు జరిగేటువంటి పోరాటంలో కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ.